8+8 సున్నాని మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు పాలేశ్వరం గానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గానీ మేము 10 ఏళ్లు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు? మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు. అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ, మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడే వాళ్ళు, రాజీ లేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసి 8 మంది వాళ్ళని 8 మంది వీళ్ళని ఎంపీలుగా పంపి కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి అర్థం చేసుకోమని కోరుతూ, భవిష్యత్తులోనైనా మరి తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ.